పేరు చెబితేనే శత్రు దేశాలకు వణుకు పుడుతోంది. దేశంలోని త్రివిధ దళాల్లో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ రక్షణ రంగాన్ని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకుంటోంది. దేశ అమ్ముల పొదిలో దివ్యాస్త్రాలు చేర్చుకుంటూ రక్షణ రంగంలో మరింత పటిష్టంగా మారుతోంది భారత్. మన దేశంపై శత్రు దేశాలు దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొందే. భారత రక్షణ రంగంలో ఉన్న అత్యాధునిక ఆయుధాలు, మిస్సైల్స్ శత్రు దేశాలకు వణుకు పుట్టిస్తున్నాయా? కాలంతో పాటే భారత్ లో అనేక మార్పులు వచ్చాయి. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంపై పాక్, చైనా వంటి శత్రు దేశాలు తరచుగా దాడులకు పాల్పడడం, చొరబాటుకు యత్నించడం వంటివి చేసినా చూసి చూడనట్లు వ్యవహరించేది. కానీ ప్రస్తుతం ఉన్న భారత్ వేరు. ఇప్పుడు మన దేశంపై దాడి చేయడం సంగతి పక్కన పెట్టండి, కనీసం చొరబాటుకు యత్నించినా దానికి ధీటైన సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉంటోంది. భారత్ అంటే ఏంటో శత్రు దేశాలకు అవకాశం ఉన్న ప్రతిసారి ప్రతి దాడితోనే సమాధానం చెబుతోంది. గత కొంతకాలంగా దేశ రక్షణ రంగాన్ని బలోపేతం చేసుకుంటోంది. రక్షణ రంగంలో అత్యాధునిక ఆయుధాలను సమకూర్చుకుంటూ ప్రత్యర్థి దేశాలకు వణుకు పుట్టిస్తోంది భారత్. ప్రస్తుతం మన దేశాన్ని టచ్ చేయాలంటేనే శత్రు దేశాలు వణికిపోతున్నాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు అధునాతన ఆయుధాలు, మిసైల్స్ వంటి అత్యాధునిక ఆయుధ సంపత్తిని తమ అమ్ముల పొదిలో చేర్చుకుంటోంది భారత్. దేశ సరిహద్దుల్లో చైనా ఆక్రమణలు, పాక్ కవ్వింపు చర్యలను ధీటుగా తిప్పికొట్టేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటోంది. బ్రహ్మోస్ నుంచి అగ్ని 5 క్షిపణి వరకు భారత ఆర్మీలో ఆయుధాలే కాదు, నేవీలో అత్యాధునిక యుద్ధ నౌకలు వంటి వాటిని సమకూర్చుకుంటూ త్రివిధ దళాలను మరింత శక్తివంతంగా మార్చుకుంటోంది భారత రక్షణ రంగం. ఒకప్పుడు భారత రక్షణ రంగంలో చెప్పుకోదగిన ఆయుధాలు, మిసైల్స్, యుద్ధ నౌకలు వంటివి లేవు. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్న అత్యాధునిక ఆయుధాలు, మిసైల్స్, నేవీ డిఫెన్స్ సిస్టమ్ అగ్రదేశాలకు ఏమాత్రం తక్కువ కాదు. రక్షణ రంగంలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆధునిక ఆయుధాలు, యుద్ధ సామగ్రిని సమకూర్చుకుంటూ బలోపేతమవుతుంది. ఒకప్పుడు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఇప్పుడు ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది భారత్. స్వదేశీ టెక్నాలజీతో ఎన్నో ఆయుధాలను తయారు చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేసే స్థితికి భారత్ చేరిందంటే అతిశయోక్తి లేదు. ఒక మాటలో చెప్పాలంటే తిరుగులేని ఆయుధ సంపత్తిని దేశ అమ్ముల పొదిలో చేర్చుకుంటూ రక్షణ రంగంలో మరింత శక్తివంతంగా మారుతోంది. గత కొన్నేళ్లుగా అత్యాధునిక ఆయుధ సమీకరణే లక్ష్యంగా భారత రక్షణ రంగం బలోపేతమవుతూ వస్తోంది. దేశ రక్షణ ఉత్పత్తుల్లో మరో స్థాయికి చేరుకుంది భారత్. గత ఏడాదితో పోలిస్తే 2023 నుంచి 24లో 16.7% వృద్ధి రేటు పెరిగింది. రక్షణ రంగ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయిలో 126,887 కోట్లకు చేరింది. అంతర్జాతీయ స్థాయిలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను లీడ్ చేసేలా అడుగులు వేస్తోంది భారత్. గతంలో ఎన్నడూ లేనంతగా స్వదేశీ రక్షణ ఉత్పత్తుల విలువ రికార్డు స్థాయికి చేరింది. ప్రతి ఏడాది రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం సక్సెస్ అవుతూ వస్తోంది. ఇప్పుడు భారత డిఫెన్స్ దగ్గర ఉన్న ఆయుధాల్లో 80% స్వదేశీ ఉత్పత్తులే. విధానపరమైన సంస్కరణలు, ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో దేశంలో గత 10 ఏళ్లలో రక్షణ రంగ ఉత్పత్తులు భారీగా పెరిగాయి. అత్యాధునిక ఆయుధాలు, మిసైల్స్, మిగతా ఎక్విప్మెంట్ ఎగుమతి చేస్తోంది భారత్. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఎగుమతులు 21,083 కోట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే దాదాపు 35% ఎగుమతులు పెరిగాయి. రాబోయే 10 ఏళ్లలో డిఫెన్స్ ఎగుమతులు మరింతగా పెరిగే అవకాశం ఉంది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీ కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, భారత ఎలక్ట్రానిక్స్ కు ఆర్డర్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. వచ్చే 10 ఏళ్లలో అంటే 2032 నాటికి 11,45,000 కోట్ల విలువైన డిఫెన్స్ ఎగుమతులు చేసే అవకాశం ఉంది. రక్షణ రంగంపై భారత్ పెట్టే ఖర్చు 2029 నుంచి 30 నాటికి 15,50,000 కోట్లుంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు. రక్షణ రంగంలో ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ తో పాటు నేవీని పటిష్టంగా మార్చేందుకు ఆపరేషన్ సముద్రగుప్త్ పేరుతో శత్రువుల వేటను వేగవంతం చేసింది భారత్. ఇందుకోసం పోర్ట్, షిప్పింగ్, జల మార్గంలో ఇప్పటి వరకు ఉన్న డిఫరెన్షియల్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ను అప్డేట్ చేశారు. సాగర్ సంపర్క్గా పిలిచే నావిగేషన్ వ్యవస్థలో లోపాలను సరిచేసి ఖచ్చితత్వంతో సముద్ర మార్గాలను చూపించేలా తయారు చేశారు. ఇక కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ఆధ్వర్యంలో శత్రు దేశాల సబ్మెరైన్లను గుర్తించి
వాటి దాడిని తప్పించుకునేందుకు 3 కొత్త యాంటీ సబ్మెరైన్ వెసల్స్ ను సిద్ధం చేశారు. భారత్, ఇజ్రాయెల్ కలిసి తయారు చేసిన ప్రెసిషన్ అటాక్ మిలిటరీ గ్రేడ్ ఆర్మ్డ్ రిమోట్లీ పైలటెడ్ వెహికల్. దీనికి హై డెఫినేషన్ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటాయి. నావిగేషన్ సిస్టమ్ సాయంతో 100 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను చేస్ చేసి అటాక్ చేస్తుంది. ఇలా అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో దేశంలోని త్రివిధ దళాలను ఎప్పటికప్పుడు పటిష్టంగా మార్చుకుంటూ భారత్ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ కాలంతో పాటే సరికొత్త ఆయుధాలు, మిసైల్స్, యుద్ధ నౌకలను తన అమ్ముల పొదలో చేర్చుకుంటున్న భారత్ రక్షణ రంగంలో రోజు రోజుకు ఎంతగానో బలోపేతమవుతోంది. అందుకే భారత్ అంటేనే శత్రు దేశాలకు వణుకు పుడుతోంది.